మన జేఎంజే ప్రకృతి సంపద తెలుగు ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. ఈరోజు మళ్ళీ మనం బెంగళూరు వచ్చాము. చూడండి, ఆ రోజు చెప్పాము కదా అనాథ ఆశ్రమం పిల్లల దగ్గరికి అని చెప్పేసి వచ్చాము కదా. ఈరోజు ఆగస్టు 15, 2025 శుక్రవారం రోజు చూడండి, మధ్యాహ్నం 1 గంటకి వచ్చాము. ఆ రోజు మనం వేసిన బోరు చూడండి ఒకసారి. అటు మోటార్ వేసాము, పోతుంది చూడండి. నీళ్ళు బాగా స్వచ్ఛంగా వస్తున్నాయి చూడండి. నీళ్ళు కూడా బాగున్నాయి. మోటార్ కూడా నిన్న దించారు, మొత్తం హైదరాబాద్ నుంచి తీసుకొని వచ్చేసి ఇక్కడంతా చేయించడం జరిగింది. అనాథాశ్రమం అని చెప్పేసి మనం ఇంతకుముందుకు బోరు వేసేటప్పుడు వీడియో తీసాం కదా, అది చూపిస్తున్నాను చూడండి. వర్షం కూడా వస్తుంది. మధ్యాహ్నం 12:30 సమయం అవుతుంది ఇప్పుడు. కాబట్టి చూడండి, ఆ రోజు మనం వచ్చిన ప్రాంతంలోనే మళ్ళీ వచ్చి నిన్ననే మొత్తం అంతా ఇదంతా తీసేసి ఇట్లా మొత్తం పైప్ లైన్ తీసి అక్కడ స్కూల్లో నీళ్ళు ఫిల్టర్ ఒకటి పెట్టడం జరిగింది. అది కూడా చూపిస్తాను. ఇక్కడ నుంచి వాటర్ తీసుకెళ్ళి అక్కడ వాటర్ ఫిల్టర్ ఒకటి పెట్టించడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ పైపులు వచ్చేసి 2.5 ఇంచుల పైపులు వేయడం జరిగింది. భూమి లోపట బయట వేసాము చూడండి. ఏం కాదు, అక్కడ పోతాయిలే, పోనీ కొంచెం పోనీ ఏం కాదు, పోనీ చూసి మీ అందరికి ఒకసారి చూపిద్దాం. ఒకసారి బోరు కూడా మళ్ళీ దించడానికి వచ్చాం. వర్షాకాలం కదా, మనకి ఇక బోరు పాయింట్ల నుంచి పెద్దగా పని లేదు. ఆ విధంగా ఒకసారి చూపిద్దాం అని చెప్పేసి ఇక్కడ ఒక కనెక్షన్ పెట్టించడం జరిగింది. పైపు ఒక 1/2 ఇంచు పైపు ఇక్కడ పెట్టించడం జరిగింది. బయటికి ఏదైనా అవసరం ఉంటే ఇక్కడ వాడుకోవడానికి. మిగతా ఒక 2 ఇంచుల పైపు వచ్చేసి ఇటు నుంచి అక్కడ భూమిలోకి వేయడం జరిగింది. కాబట్టి అందరికీ చూపిద్దాము. ఇక్కడ వచ్చి ఒకసారి చూపిస్తాను అని చెప్పేసి అందరికీ ఇగో 220 ఫీట్ల వరకు ఇందులో మోటార్ దించడం జరిగింది. మనము 300 ఫీట్లు వేసాము బోరు. ఆ రోజుకే ఫుల్ అయిపోయింది కదా బోరు వేసిన రోజు. ఆ రోజు ఇదంతా కంప చెట్లు మొత్తం అంతా క్లీన్ చేస్తున్నారు. ఎప్పుడు జూన్ 28వ తారీఖు మనం బోర్ వేసాం. జూన్ 28, 29 తారీఖులలో మనము బోర్ వేసాం కదా. ఇంకా అప్పుడు ఇదంతా కంప చెట్లు ఉండే, కంప చెట్లు తీసేస్తున్నారు చూడండి. ఈ పక్కనే ఒక రైల్వే స్టేషన్ కూడా ఉంది. అదేవిధంగా చూడండి, ఇప్పుడు ఇక్కడ వర్షాలు చాలా తక్కువగా ఉన్నాయి. తెలంగాణ ప్రాంతాల్లో కురుస్తున్నంత వర్షాలు ఈ ప్రాంతంలో అయితే లేవు. కాబట్టి ఇక్కడ మన ఈ ప్రాంతంలో చాలా తక్కువగా వర్షాలు ఉన్నాయి. కాబట్టి చూపిద్దాము అని ఒక ఉద్దేశంతో కొత్త మోటార్ దించడం జరిగింది. కాబట్టి ఇక్కడ టెక్స్మో మోటార్ 5 HP మోటార్ 10 హార్స్పవర్ పంపు వేయడం జరిగింది. కాబట్టి అందరికీ చూపిస్తున్నాము చూడండి. మన యొక్క వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి తెలిసే విధంగా షేర్ చేయండి. ఇక్కడ ఎందుకంటే పిల్లలు మనవాళ్ళు కాబట్టి, చిన్నపిల్లలు అంటే పరబ్రహ్మం అంటే దేవునితో సమానం. కాబట్టి వారికి ఆ విధంగా వచ్చి ఆ రోజు మేము హెల్ప్ చేశాము. మళ్ళీ అదేవిధంగా ఇప్పుడు కూడా వచ్చి బోరు పెట్టించి వారికి అక్కడ తాగడానికి గత 70 సంవత్సరాల నుంచి ఒక బావి ఉంది. ఆ బావిలో నీళ్ళు మాత్రమే వాడుకుంటున్నారు అని చెప్పేసి ఆ రోజు కూడా చెప్పాము మీకు. అది బావి చూడండి, ఇక్కడ బావి కూడా చూపిస్తున్నాను. ఆ బావి కూడా చూపిస్తున్నాను చూడండి. ఆ బావిలో నీళ్ళు వాళ్ళు పాపం వాడుకుంటున్నారు ఇన్ని రోజులు కూడా. ఆ బావిలో నీళ్ళు కాకుండా ఇన్ని సంవత్సరాల నుంచి చుట్టుపక్కల కూడా ఎక్కడ బోరు వేసినా వీళ్ళకి నీళ్ళు పడలేదు. ఆ రోజు ఆ బోరు వేసాము, మంచి నీళ్ళు 3 ఇంచుల నీళ్ళు రావడం జరిగింది. కాబట్టి వాళ్ళకి ఇక్కడ బావిల నీళ్ళు వాడుకున్నారు ఇన్ని రోజులు. ఇక్కడ కూడా నీళ్ళు ఉన్నాయి. ఇంత
ఇంకా చూడండి ఇస్తున్నాము. అప్పుడే మంచిగా 3 ఇంచులు నీళ్ళు వచ్చాయి. ఇప్పుడు ఇంకా ఆగకుండా వస్తుంది. అక్కడ కూడా పైప్ లైన్ 2 ఇంచుల పైప్ లైన్ అని చెప్పాం కదా, ఆ లైన్లో నీళ్ళు అక్కడ వరకు వెళ్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ కూడా ఇక్కడ అంటే చూసుకోవడానికి పైప్ లైన్లో అక్కడ నీళ్ళు ఎక్కువ వెళ్తున్నాయా తక్కువ వెళ్తున్నాయా, ఫోర్స్ ఎంత వస్తుంది, ఎండాకాలంలో నీళ్ళు తగ్గినప్పుడు ఏ విధంగా ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో ఇక్కడ కూడా అంటే ఒక లైన్ కూడా ఇప్పియడం జరిగింది. ఎందుకంటే మనకు కావాలంటే ఇక్కడ వీళ్ళు వంటకి ఇక్కడ హాస్టల్ ఉన్నాయి, అమ్మాయిల హాస్టల్ అబ్బాయిల హాస్టల్ ఉంది. హాస్టళ్ళకి చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి కావాలంటే హాస్టళ్ళకి కావాలంటే వాడుకుంటారు. మధ్యాహ్న భోజనాలకి ఇట్లా వాటర్ కావాలంటే ఉంటుంది కదా, వాటర్ వాడుకుంటారనే ఒక ఉద్దేశంతో ఇక్కడ పాయింట్ ఒకటి బయటికి పెట్టాము, బోర్ నుంచి బయటికి దుంకడానికి నీళ్ళు. కాబట్టి ఇదంతా కూడా శుభ్రం చేయించారు, చెట్లన్నీ పీకేసి నీట్గా చేయడం జరిగింది. ఈరోజు ఆగస్టు 15 పిల్లలందరూ కూడా ఊరికి వెళ్తారు, మళ్ళీ రండి ఒకసారి అని చెప్పినప్పుడు మేము నిన్న మార్నింగ్ బయలుదేరి గురువారం రోజు బయలుదేరి 14వ తారీఖు గురువారం ఆగస్టు 2025 రోజున బయలుదేరి ఈరోజు రావడం జరిగింది. కాబట్టి చూడండి, ఆ రోజు బోర్ పాయింట్ పెట్టినప్పుడు ఇదంతా ప్లేస్ అంతా చూపించాను. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ కొత్తగా అంతా మొత్తం చూపించడం జరుగుతుంది. కాబట్టి ఆ మోటార్ది వచ్చేసి ఇక్కడ స్టార్టర్ ఇక్కడ పెట్టించాము చూడండి. నిన్న సాయంత్రం అంతా ఫిట్టింగ్ కూడా జరిగింది. ఈ విధంగా 3 ఫేస్ది ఒక మోటార్ కూడా సెట్ చేయించాము. విధంగా ఆన్ ఆఫ్ బటన్ ఇప్పుడు ఆన్ చేశాను, అక్కడ వెళ్తున్నాయి కదా వాటర్, ఆఫ్ చేశాను చూడండి. 3 ఫేస్ కరెంటు, అక్కడ మీటర్ అన్నీ పెట్టించాము. మేము నీళ్ళు వాడుకోవడానికి ఇక్కడ సంపులో నీళ్ళు కొట్టేసి అది వాడుకోవడానికి 1 మీటరు స్టార్టరు ఆ 1 మీటర్ రెండింటికి వాడుకోవడం జరుగుతుంది. కాబట్టి చూడండి, చిన్నపిల్లల కోసం చేసిన ఈ పని కోసం మీరందరూ కూడా నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి తెలిసే విధంగా షేర్ చేయండి. ఇలాంటిది ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసినట్లయితే అందరికి కూడా ఖచ్చితంగా మేలు జరుగుతుందని నేను చెప్తున్నాను. మంచి వర్షాలు కురుస్తాయని చెప్పాను. మంచి వర్షాలు కురిశాయి ఈ సంవత్సరం. కాబట్టి రాబోయే సంవత్సరంలో 2026లో ఎండలు కూడా విపరీతంగా ఉంటాయి. చూడండి, నిన్ననే తీసుకొచ్చి ఇదంతా వేసినారు. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడే అన్నీ వేసేసారు. మేము మళ్ళీ ఒకసారి వచ్చి అంతే చెక్ చేసుకుందామనే ఒక ఉద్దేశంతో మోటారు పంపు ఇక్కడనే ఉన్నాయి చూడండి. టెక్స్మో వేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ వచ్చేసి మనము పెడదాం, మళ్ళీ ఒకసారి అంతా చెక్ చేసుకొని పోదామని చెప్పేసి వచ్చాము చూడండి. ఇంకో ఈ విధంగా లైన్ తీసుకెళ్ళి ఇక్కడ చిన్నపిల్లల స్కూల్ ఉంది, అక్కడ ఫిల్టర్ కూడా పెట్టారు, అది కూడా చూపిస్తాను మీ అందరికీ. ఆ ఫిల్టర్లో మొత్తం అంతా వాటర్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అంటే మాకు చాలా ఇష్టం. కాబట్టి ఈ చిన్నపిల్లలకి సహాయం చేయడం, ఇక్కడ మాకు వీళ్ళందరూ చాలా చక్కగా సహకరించడం, కాబట్టి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తుంటాను. మీరు ఇచ్చిన డబ్బులు ఎక్కడ కూడా వృధా చేయమండి, దయచేసి చెప్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలకి మేము చేయడానికి మేము సిద్ధంగా ఉంటాము. ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే దాదాపు లక్షలతో కూడుకున్న పని ఉంటుంది. కాబట్టి ఇలాంటి పనులు చేయడానికి మేము ఎప్పటికి కూడా సిద్ధంగా ఉంటాం. కాబట్టి మీరు మన యొక్క ఛానల్ లైక్ చేస్తుండాలి, సబ్స్క్రైబ్ చేస్తుండాలి, 10 మందికి పంపించి ఇలాంటి మంచి కార్యాలలో మీరందరూ పాల్పంచుకోవాలంటే మన యొక్క ఛానల్ని అభివృద్ధి పదంలో నడపాలి. మళ్ళీ మనకి చలికాలంలో ఎండాకాలంలో మళ్ళీ బోర్ పాయింట్లు మొదలవుతుంటాయి. ఇగో ఈ విధంగా పట్టేసి ఈ విధంగా చిన్నపిల్లలు స్కూల్లోకి అక్కడ వరకు తీసుకువెళ్ళారు. పైప్ లైన్ అందరికీ చూపిస్తున్నాం చూడండి. ఆ రోజు కూడా అందరిని చూపించాము. ఇక్కడనే ఈరోజు ఆగస్టు 15 వేడుకలు కూడా ఇక్కడే నిర్వహించాము. కాబట్టి మీకు ఆ ఫిల్టర్ కూడా చూపిస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఒకరికి ఇప్పుడు మనం అట్నుంచి చూసాం కదా, మోటార్ ఎక్కడైతే మనం ఆన్ చేసామో అట్నుంచి
ఇంకో ఇదంతా పైప్ లైన్ వేయించామని చెప్పినాం కదా, చూడండి పైప్ లైన్ వేసుకుంటూ వచ్చాం కదా, అటునుంచి ఇట్లా పైప్ లైన్ ఈ విధంగా వెళ్ళేసి పిల్లలకి అక్కడ ఒక వాటర్ ఫిల్టర్ సెట్ చేయడం జరిగింది. ఇది గంటకి వచ్చేసి 1000 లీటర్ల సామర్థ్యంతో ఓ ఫిల్టర్ కూడా సెట్ చేసి పెట్టాము. నిన్న 15వ తారీఖు మొత్తం అంతా పెట్టి సెట్ చేసి ఫిల్టర్ కూడా, ఈరోజు 16వ తారీఖు. ఈరోజు కూడా ఇక్కడనే ఉన్నాను. 1000 లీటర్ల ట్యాంక్ ఇక్కడ వచ్చేసి మొత్తం అంతా సెట్ చేసి ఇక్కడ ఫిల్టర్ ఈ విధంగా సెట్ చేసాము. 2000 లీటర్లు తెల్ల డ్రమ్ము, అంటే దీనికి మనం బోర్ వేసినాం కదా, బోర్ నీళ్ళు వచ్చేసి అందులో పడుతున్నాయి. ఈ బోర్ నీళ్ళు ఇందులో పడుతున్నాయి. అటు నుంచి ఈ మిషన్లో తీసుకుని మిషన్లో ఫుల్ వీడియో పెడతాను నేను. ఎవరన్నా మీరు ఫిల్టర్ నడుపుతున్నట్టయితే వాళ్ళు కూడా చూసుకోండి, ఫిల్టర్ ఫుల్ వీడియో పెడతాను. దీని తర్వాత మనం వీళ్ళకి చూపించిన తర్వాత ఈ దిక్కనే ఫిల్టర్కి వీళ్ళకి మొత్తం అంతా ట్రైనింగ్ ఇస్తాను. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా, ఎప్పుడు వాడుకోలేదు వాళ్ళు, కాబట్టి వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తాను. ఆ ట్రైనింగ్ వీడియో కూడా నెక్స్ట్ ఈ వీడియో తర్వాత పెడతాను. చూడండి వీళ్ళకి ఒక ఫిల్టర్ అంతా చేపించి అంతా మనం వేసిన బోర్ల నుంచి నీళ్ళు వస్తాయి అంతా సెట్ చేయడం జరిగింది. ఇది గంటకి 1000 లీటర్ల సామర్థ్యంతో పెట్టించాము. కాబట్టి మనం వేసిన నీళ్ళు అక్కడ వస్తున్నాయి, అటు నుంచి ఇక్కడ వరకు. అదే కొత్తగా రావడం జరిగింది కాబట్టి అందరికీ చెప్తున్నాము. అంటే వీళ్ళకు కూడా ఒకసారి ఈ మిషన్ల గురించి మనకు పూర్తిగా అవగాహన ఉంది, దాని గురించి వీరికి కూడా నేర్పిస్తాము ఇచ్చి చెప్పడం జరుగుతుంది. కాబట్టి మన యొక్క జేఎంజే ప్రకృతి సంపద తెలుగు ఛానల్ని ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి తెలిసే విధంగా షేర్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఇంతటితో మన యొక్క వీడియో ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ఆడ పోయి మోటార్ కాడుకోదాం సార్, అది పెట్టి